నమస్తే మామ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో ఫ్రమ్ మిమిక్కో. సో ఈ వీడియోలో వచ్చేసి మేము మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పిట్టుగోడ మీద కూర్చొని అందరితో డిస్కస్ చేసుకుంటూ ఒక హీరో గురించి, అరే ఆ హీరో సినిమా ఇలా ఉంటుందిరా, ఆ హీరో ఈ సినిమాలో అలా ఉంటాడరా, అది తప్పురా ఇది రైట్ రా అని చెప్పుకునే ఒక పిట్టగోడ డిస్కషన్ ఉంటుంది చూసారా. సో ఈ వీడియో అలా ఉంటుంది అనమాట, అబౌట్ ఆర్ వెరీ ఓన్ న్యాచురల్ స్టార్ నానీస్ ఫిల్మోగ్రఫీ మీద. సో ఈ వీడియో వచ్చేసి 3 సెగ్మెంట్స్గా ఉంటుంది. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మన నాని ఎలాంటి జానరస్ ట్రై చేశారు ఇప్పటి వరకు అనే దాని మీద. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ కెరియర్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి రామ్ కామ్తో స్టార్ట్ అయింది, అవునా? అక్కడ నుంచి అష్టాచమ్మాతో డెబ్యూ ఫిలిం అక్కడ మొదలైంది. ఇట్ హ్యాస్ బీన్ ఎన్ ఇంక్రెడిబుల్ జర్నీ. అలా మొదలైంది నాని కెరీర్. అలా మొదలైంది. ఇంకో పాయింట్ ఏంటంటే నాని చేసింది 30 మూవీస్ లో లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 డిఫరెంట్ జానర్స్ ట్రై చేసింది. అండ్ ఆల్సో అది మామూలు విషయం కాదు అసలు. అన్ని వేరియేషన్స్ అన్ని ఇది కవర్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో నెక్స్ట్ రైడ్ కమర్షియల్ సినిమా. లిటరల్లీ మనము స్టార్టింగ్ ఆఫ్ ది నాని కెరియర్ లో మనం ఆయన సీరియస్ గా తీసుకుంది పిల్ల జమీందార్ అలా మొదలైన టైం నుంచే. అష్టాచమ్మ ఫస్ట్ ఫిలిం మనం తీసుకున్నాం కానీ మధ్యలో ఒక 3 సినిమాలు మనం గాలికి వదిలేసాం. టెక్నికల్ గా మాట్లాడంటే గాలికి వదిలేసాం. అది కరెక్టే. అప్పుడు ఒక ఫ్రెష్ ఫేస్ అనే ఫీల్ ఉంది, కానీ ఆఫ్టర్ అలా మొదలైంది మంచి గ్రోత్ ఉంది. లైక్ ఆయన సెలెక్టెడ్ మూవీస్ కూడా అంటే లైక్ హిట్ అయిన మూవీస్ కూడా మనకు నోట్ అయిన మూవీసే. ఆ మూవీస్ చూసి మనం ఆయనని లైక్ ఓకే హీఈస్ అ రామ్ కామ్ హీరో, బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అన్నట్టు మనం అనుకుంటూ వచ్చాం. బట్ ఆ మధ్యలో కూడా 2 డిఫరెంట్ జానర్స్ అవి. రైడ్ ఇస్ అ కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా అండ్ స్నేహితుడు ఇస్ అ రామ్ కామ్ కమర్షియల్. ఇంకా రైడ్ అయితే ఒక రకంగా అది సెకండ్ హీరో ఫిలిం అన్నట్టే లెక్క. అట్లా చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మూవీ ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామా, భీమిలి కబడ్డీ జట్టు రూరల్ స్పోర్ట్స్ డ్రామా. అది నాకు నిజం చెప్తున్నా, భీమిలి కబడ్డీ జట్టుకే నానికి నేషనల్ స్టార్ అవార్డు ఇవ్వచ్చేమో అనిపిస్తుంది. జస్ట్ లైక్ కార్తీస్ తమిళ్ ఫస్ట్ ఫిలిం లో చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది కార్తీక్. సో అలా రాలేదు. భీమిలి కబడ్డీ జట్టు ఈజ్ ఎ ఫిలిం. అది ఎలా ఉంటదంటే లైక్ రూరల్ డ్రామా. నీకు సినిమా అంతా ఒక 50-60 వేలు ₹1,00,000 సినిమా అంతా తీసేస్తే ఎంత నేచురల్ గా ఉంటుంది. ఒక మేకప్ ఉండకుండా ఏమి లేకుండా ఒక సోనీ కెమెరా తీసుకొచ్చి షూట్ చేసేస్తే ఎలా ఉంటది ఫిలిం, అలా ఉంటది సినిమా అంతా. కానీ చూసినంతసేపు మంచి ఫీల్ ఉంటుంది, మంచి ఫీల్ ఉంటది. సాంగ్స్ అంతా ఓకేష్ గా ఉన్నా బట్ ఆ ఫీల్ అనేది మనకు అర్థమైపోతుంది. లైక్ చూడగానే ఓకే సమ్ రూరల్ డ్రామా అన్నట్టు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం రూరల్ డ్రామాస్ ఎంజాయ్ చేస్తున్నాం కానీ అప్పుడు చేసిన కమర్షియల్ హిట్ అయిపోయేదేమో. TFI failed there. Yeah, but it's a true underrated film. భీమిలి కబడ్డీ జట్టు is a true underrated film. అండ్ ఈ సినిమా గురించి ఇంకో విషయం చెప్పాలంటే అంటే ఆయన కొత్త హీరో కాబట్టి ఈ జానర్ ట్రై చేయడంలో చాలా మంచి అప్రిసియేషన్. ఏంటి క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు. అది లైక్ కొన్ని మూవీస్ లో కొన్ని ఎండింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎమోషన్ ని అలానే క్యారీ చేసుకుని థియేటర్ నుంచి బయటికి రావాలి అనే ఒక ఉంటాయి. కొన్ని టైప్స్ ఆఫ్ ఎండింగ్స్ అని ఒక ఇది ఉంది. టెక్నికల్ గా కాకుండా లైక్ మూవీ జర్నీ అండ్ ఆల్సో ఆ క్యారెక్టర్ అలానే లైక్ ఒక సాడ్ ఎండింగ్ తో ఇస్తేనే అది సినిమాకి జస్టిఫికేషన్ ఉన్నట్టు.
అబ్జర్వ్ చేశారు లేదు మీరు, ఢిల్లీ కబడ్డీ జట్టు స్పోర్ట్స్ డ్రామా జెర్సీ స్పోర్ట్స్ ది, ఇందులో లాస్ట్ లాస్ట్ లో హీరో చనిపోతాడు, ఇందులో హీరో చనిపోతాడు తెలుసు. కాకపోతే ఇది అర్బన్ డ్రామా, అది రూరల్ డ్రామా అంతే. అర్బన్ డ్రామా. బట్ భీమిలి కబడ్డీ జట్టు ఈజ్ ఇన్ ఛాలెంజింగ్ అటెంప్ట్ నానికైతే. నేచురాలిటీ మెయింటైన్ చేయడం కానీ, ఎందుకంటే లైక్ మన టిఎఫ్ఐ లో హీరో చనిపోతే సినిమాని దేకరు అంత ఈజీగా మామూలుగా అంత క్లైమాక్స్ అంటే ఇప్పుడు ఒకవేళ హీరో చనిపోయి కొత్త స్టోరీ ఏదైనా స్టార్ట్ అయిందంటే లైక్ మన బాహుబలి గానీ, విక్రమార్కుడు గానీ, మగధీర లాంటి స్టోరీస్ అయితే ఇట్ యూస్ టు వర్క్. బట్ క్లైమాక్స్ లో సినిమాలో హీరో చనిపోతే అదే హీరో వచ్చేటోడు, అదే చేసేటోడు. మనోళ్ళకి ఎట్లా అంటే లాస్ట్ కి ఎంతైనా కావాలి, మనోడు కోమాలైనా పోవాలి, లాస్ట్ కి బతికొచ్చేయాలి అంతే. అంతే మన వాళ్ళకి ఎట్లా చేసి ఆ సినిమాలో హీరో బతికి రావాలా. ఒకవేళ చనిపోయాడు అనుకో, సాడ్ ఎండింగ్ మన వాళ్ళు అంత ఈజీగా తీసుకోరు. చాలా చాలా మళ్ళీ దానికి మళ్ళీ లేట్ రికగ్నిషన్ మళ్ళీ. కానీ మనం మర్చిపోయిన విషయం ఏంటంటే ఈ సినిమాల మధ్యలో వెప్పం వచ్చింది. వెప్పం చూడలేదని నేను. సెగా నాని అండ్ నిత్యా మీనన్ సెగా మూవీ. నేను ఏదో ఒక పాట చూసినట్టు వర్షం సాంగ్ ఉంటది అది. అండ్ అది లిటరల్లీ జనాలు ఎవరు దేకలేదు ఆ సినిమాని కూడా. అది అసలు రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు, ఎందుకంటే అప్పుడు లైక్ 100% లవ్ అండ్ ఆరెంజ్ ఆ మూవీస్ అన్ని రిలీజ్ లో క్లాష్ లో ఉన్నప్పుడు తమిళ్లో రిలీజ్ అయిన సినిమా ఇది సెగా. అంటే తమిళ్ తెలుగు బైలింగల్ మూవీ. అది ఐడియా ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ నేను కూడా చూడలేదు. ఓకే, నెక్స్ట్ జానర్ కి షిఫ్ట్ అవుతాం. సో ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా తర్వాత పెళ్లి జమీందార్ ఆర్ట్ అండ్ డ్రామా. ఆర్ట్ డ్రామా ఫిలిం, కామెడీ డ్రామా ఫిలిం, టెక్నికల్లీ కామెడీ డ్రామా ఫిలిం. అవునవును. ఆగు ఒక్క నిమిషం. బుజ్జి స్టక్ అయిపోయాడు, వాడు సూపర్ మ్యాన్ పోజ్ పెట్టి స్టక్ అయిపోయాడు. అండ్ ఆల్సో అలా మొదలైంది తర్వాత పిల్ల జమీందారు. అలా మొదలైంది, మధ్యలో రాంగ్ కామ్. అంటే లైక్ మనం ఫస్ట్ 2 సినిమాలు రాంగ్. ఓకే, పిల్ల జమీందార్ గురించి ఒక సెపరేట్ వీడియో చేద్దాం, ఎందుకంటే దానిలో చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా మంచి కంటెంట్ అని మనం మాట్లాడితే గానీ ఖచ్చితంగా. సో అలా మొదలైంది గురించి మాట్లాడచ్చు. రామ్ కామ్ రొమాంటిక్. ఎక్సెప్ట్ నాని, ఎవ్రీ డామ్ యాక్టర్ ఈజ్ ఎ డెబ్యూటెడ్ యాక్టర్, ఈవెన్ ద డైరెక్టర్. అవును, ఒక లేడీ డైరెక్టర్ ఫస్ట్ ఫిలిం అలా మొదలైంది. తను ఒక రామ్ కామ్ జానర్ తీసి బ్లాక్ బస్టర్ సినిమా తీయడం మీన్స్ అలా మొదలైంది. ఏంటి, నిత్యా మీనన్ యాక్టింగ్ బాగుంటది, సాంగ్స్ బాగుంటాయి, అండ్ స్టోరీ కామెడీ అక్కడ రైజ్ అయ్యారు. లైక్ ఈవెన్ ద లైక్ కమీడియన్ లైక్ గాట్ డెబ్యూటెడ్. రమేష్ కామెడీ లేదు, డెబ్యూటెడ్ కాదు, పిల్ల జమీందార్ లో ఎందుకు పిల్ల జమీందార్ అలా మొదలైంది, తర్వాత వచ్చింది. ఓకే తాగుబోతు రమేష్ అలా మొదలైంది. ఎంతమంది కెరియర్లు మొదలయ్యారు మరి. అలా మొదలైంది సినిమాలో ఎంతో మంది కెరియర్లు మొదలయ్యాయి. సీరియస్ గా అలా మొదలైంది. తెలుగు అండ్ నిత్యా మీనన్ తెలుగు తమిళ్లో ఏలేస్తుంది. ఆ సినిమా తర్వాత ఏలేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ సిచ్యుయేషన్ ని యూజ్ చేసుకుని ఒకటి చెప్పాలి, నిత్యా మీనన్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి నేషనల్ అవార్డుకి. సో దట్ ఈస్ ద మూమెంట్. అండ్ ఎస్, నెక్స్ట్ పిల్ల జమీందార్ కానీ సెపరేట్ వదిలేయడం కాదు, పట్టుకొని తర్వాత మొత్తం వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకండి. ఆ వీడియో మాత్రం హోల్ హార్టెడ్ గా మాట్లాడుతాను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ ఈగ కమర్షియల్ ఎక్స్పెరిమెంటల్, అది రివెంజ్ డ్రామా. బట్ టెక్నికల్ గా మాట్లాడాలంటే ఇది నాని ఫీలింగ్ కాదు, రాజమౌళి గారి వర్డ్ ఇచ్చేయాలి. 20 minutes ఉంటాడు నాని రోల్. నాని రోల్ 20 minutes ఉంటుంది. బట్ యాజ్ లాంగ్ నాని వాస్ దేర్, హిస్ ప్రెజెన్స్ వాస్ లైక్ ఫుల్ అండ్ ఫుల్ గా ఉంటుంది. ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. శామ్ కి అండ్ నానికి కెమిస్ట్రీ మంచి వర్కౌట్ అవుతుంది. ఆ ఉన్న 20 minutes 25 minutes ఏదైతే ఉంటాడో
మనం హుక్ అయిపోతాం స్టోరీకి అండ్ నానికి. సో ఎందుకంటే నాని ఆ ఫస్ట్ 20 minutes లేకపోతే మనం ఈగ కనెక్ట్ అవ్వం కదా. ఈగ అసలు కనెక్ట్ అవ్వం. ఈగ కనెక్ట్ అవ్వలేము. ఎందుకు? మన నాని క్రాకర్స్ చేయడం ఇవన్నీ మనం చూసుకోవాలంటే ఈగ నాని కనెక్ట్ అవ్వాలి, తర్వాత ఈగ కనెక్ట్ అవుతాం. అండ్ నెక్స్ట్ ఎటో వెళ్ళిపోయింది. మీరు కొంచెం టైట్ చేసుకోండి. నాకు లూజే ఇష్టం, మీరు లూజే జడన్. నెక్స్ట్ ఎటో వెళ్ళిపోయింది మనసు. రొమాంటిక్ డ్రామా. కాంప్లికేటెడ్ భయ్యా ఈ సినిమా అయితే, నిజంగా కొంచెం కాంప్లికేటెడ్. దీని గురించి డిస్కషన్ ఆబ్వియస్లీ ఎటో వెళ్ళిపోయింది, కానీ ఈ సినిమా కాదు బాగుంటుంది. నేను ఇక్కడ ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తాను. చాలా మందికి ఇది కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ యాజ్ అండ్ ఇది నా పర్సనల్ చాయిస్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. బట్ నాకు ఎందుకో జీవిఎం మూవీస్ అంతగా రిలేట్ అవ్వవు. ఐ డోంట్ నో. నాకు జీవిఎం మూవీస్ కొన్ని విషయాల్లో ఏడ రిలేటబిలిటీ ఉంటాయంటే, లైక్ ఇప్పుడు ఏమాయ చేసావే లాంటి సినిమాలు అయితే రిలేట్ అవ్వచ్చు. అరే చెప్తే అవ్వచ్చా అంటే ఏంటి? అంటే నేను సినిమా మొత్తానికి రిలేట్ అవ్వచ్చు అనట్లేదు, సినిమా మొత్తానికి రిలేట్ అవ్వచ్చు అనట్లేదు. పక్కింటి అమ్మాయికో కిందింటి అమ్మాయికో లైన్ వేస్తూ ఉంటే రిలేట్ అవ్వచ్చు. మనతో పాటు మన బాబాయ్ కూడా ఇప్పుడే వచ్చాడు, జాయిన్ అయ్యాడు. వెల్కమ్ బాబాయ్. బాబాయ్ ఆలస్యమైందా ఆచార్యపుత్ర? సో ఎటో వెళ్ళిపోయింది మనసు దగ్గర ఉన్నాం మనం. అదే కంప్లీట్ చేయి. దాని గురించి నా దగ్గర మాట్లాడడానికి ఏం లేదు, సినిమా చూడలేదు. జీవిక రిలేటబిలిటీ అదే జీవిక రిలేటబిలిటీ అంటే మనం ఏమై చేసావే. ఈ సినిమాలకు కొంచెము ఆ లవ్ స్టోరీస్ కి రిలేట్ అవుతాం. బట్ ఇది స్కూల్ టైంలో నుంచి కాలేజ్ వరకు చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటే వెళ్ళిపోతే కొన్నిసార్లు రిలేట్ అవ్వచ్చు, కొంతమంది రిలేట్ అవ్వలేరు. కొంతమందికి బాధే మిగులుతుందిలే. సరే ఇంకేం చేస్తాం, ఏం చేయాలి కానీ. ఓకే నెక్స్ట్ నేను చూడలేదు ఈ సినిమా అయితే. పైసా కృష్ణవంశీ గారి మూవీ, కానీ అందులో నక్షత్రం సినిమా చేశారు. చూసాను. నాకెందుకో పైసా కాస్త నక్షత్రం వైబ్ సెట్టింగ్ అలానే ఉంటది. లైక్ చార్మినార్ బస్తీ అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది కృష్ణవంశీ మూవీస్ అన్ని అలాగే ఉంటాయిలే. మోస్ట్ అని చెప్పలేము. ఆ పైసా తర్వాత అనుకో మొగుడు, నక్షత్రము. మొగుడు అవన్నీ తీసుకురా అదే ఇది కానీ. సో అక్కడ పైసాలో లైక్ నానీస్ క్యారెక్టర్ వాస్ లైక్ న్యాయం చేసి ఆ పాయింట్ చెప్పుకోవచ్చు. అండ్ అదొక కమర్షియల్ మూవీగానే ఉంటుంది, బట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని కూడా తీసుకోవచ్చు. కేథరిన్ డెబ్యూ కదా ఈ సినిమాతోనే. థింగ్స్ ఇద్దరమ్మాయిలతో డెబ్యూ. ఇద్దరమ్మాయిలతో ఎప్పుడు వచ్చింది? ఇది ఎప్పుడు వచ్చింది? 2014 పైసా వచ్చింది అనుకుంటా, ఒకసారి చెక్ చేయి. పైసా వచ్చింది 2014. ఇద్దరమ్మాయిలతో ఎప్పుడు వచ్చింది? 2013 ఇద్దరమ్మాయిలతో. ఓకే 2013. మేము ఇంటర్ లో ఉన్నారా, మాకు తెలీదా కేతని ఎప్పుడు వచ్చిందని. మాకు దాంట్లో డెజర్ట్ సాంగ్ బాగుంటది. ఎప్పుడు ఏదో నీతో అదే ఏదో సంథింగ్ మ్యూజిక్. అరే బుజ్జి స్టక్ అయిపోయాడు. మీ పాపతో తర్వాత మాట్లాడుకుందాం కానీ మా వీడియోలోకి రామ్మా. అంటే నిన్ననే కాలేజ్ స్టార్ట్ అయింది, అమ్మాయి బాగుంది, ఏం చేస్తుంది చెప్పు. ఫ్రెష్ ఫేస్. సరే బాబాయ్ ఎందుకు వీడియో మ్యూట్, వీడియో ఆఫ్? బాబాయ్ నువ్వు వచ్చావని గర్వంగా చెప్పావు, ఆడికి వెళ్ళిపోయావు. స్టార్ట్ చేయగానే వెళ్ళిపోయాడు, మనం డిస్కషన్ స్టార్ట్ చేయగానే వెళ్ళిపోయాడు కరెక్ట్ గా. ఇప్పుడు ఆ కళ్యాణం గురించి మాట్లాడాలంటే అసలు ఆ కళ్యాణం స్టోరీ ఏంటో తెలియదు. ఆ కళ్యాణంలో నాని ఈజ్ ఈవెంట్ మేనేజర్.
హీరోయిన్ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఇది స్టార్ట్ చేయాలనుకుంటే నాని అమ్మాయికి సైడ్ కొట్టడానికి వెళ్ళి అమ్మాయికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఓకే. సో ఇది లైక్ ఇది బ్యాండ్ బాజా భారత్ అని హిందీ మూవీ రీమేక్ యశ్ రాజ్ ఫిల్మ్స్. ఇది కూడా ప్రొడ్యూస్ చేసింది యశ్ రాజ్ ఫిల్మ్స్ కదా. తెలుగులో కూడా యశ్ రాజ్ వాళ్ళే. అంటే నాకు తెలిసి బైలింగ్యువల్ ఫిల్మ్ ఏమో. సేమ్ వాణి కపూరే. వచ్చింది హిందీలో రణ్వీర్ సింగ్ వాణి కపూర్, తెలుగులో తెలుగు అండ్ తమిళ్లో నాని వాణి కపూర్. ఓకే. సో హీరోయిన్ తమిళ కూడా రిలీజ్ అయింది. అప్పుడే నాని కంటిన్యూస్ గా తమిళ తెలుగు 2 సినిమాలు మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే నెక్స్ట్ ఫిల్మ్ జెండాపై కపిరాజు, అది తమిళ మూవీ డైరెక్టర్ సముద్రికని. అవును, డైరెక్ట్ తమిళ మూవీ తెలుగుకి డబ్ చేశారు అది సినిమాని. అది ఇంకా మళ్ళా ప్రెస్ బొక్క పోషణం ఏందేందో ఎటో పోతుంది ఆ సినిమా. ఇంకా కమర్షియల్ థ్రిల్లర్ జెండాపై కపిరాజు. ఓకే నాట్ సో గుడ్ ఫిలిం. బట్ జెండాపై కపిరాజు గురించి మాట్లాడాల్సి వస్తే ఒకే రోజు 2 సినిమాలు తీసిన ఈ జనరేషన్ లో నాని ఎవడే జెండాపై కపిరాజు 2 ఒకటే రోజు రిలీజ్ అయినాయి సినిమాలు. అది మళ్ళా జెండాపై కపిరాజులో హీరో విలన్ నాని డ్యూయల్ రోల్. ఎవడేలో కూడా క్లీషే రోలే అది. అంటే లైక్ నెగటివ్ షేడ్ కాదు, క్యారెక్టర్ ఆర్క్ నెగటివ్ గా ఉంటుంది. కానీ మనం రిలేట్ అయ్యే ఫ్యాక్టర్ ఏంటో తెలుసా, మనం అందరం ఇప్పుడు అలాగే ఉంటాం. ఒక మెటీరియలిస్టిక్ మైండ్ సెట్ తో ఉంటాం మనం అంతా. డబ్బు అంటేనే మనకి కిక్కు, డబ్బులతోనే మనం మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది. జాబ్, డబ్బు, సెటిల్మెంట్, పిల్లలు, ఫ్యామిలీ, అంతే. ఇంకే మళ్ళీ దీంట్లోనే పైసలు నాని డైలాగ్, డబ్బులు అంటే ధనలక్ష్మి సేమ్. ఆ మెటీరియలిస్టిక్ వైబ్ మనకి ఇప్పుడు కనెక్ట్ అవుతాం, ఆ రిలేటబిలిటీ ఉంటది. బట్ విజయ్ దేవరకొండ రోల్ ఇస్ సర్ప్రైజింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. అది మన ఫ్యాంటసీస్. విజయ్ దేవరకొండ రోల్ అనేది మన ఫ్యాంటసీస్. సో నెక్స్ట్ భలే భలే మగాడు, రామ్ కామ్ అండ్ కామెడీ. భలే భలే మగాడు తర్వాత నాని కెరియర్. అంతే. మోస్ట్ ఆఫ్ ది గర్ల్ ఫ్యాన్ బేస్ గానీ, యూత్ ఫ్యాన్ బేస్ గానీ క్యాప్చర్ చేసింది భలే భలే మగాడివి. ఆ సినిమాతోనే ఇది వచ్చింది. నెక్స్ట్ కృష్ణగాడి వీరప్రేమ. ఈ భలే భలే మగాడివి గురించి ఇంకో పాయింట్ చెప్పాలంటే, మారుతిని స్టార్ డైరెక్టర్ చేసిన సినిమా ఇది. అప్పటి వరకు ప్రేమ కథా చిత్రం, ఈ రోజుల్లో బస్ స్టాప్, ఈ 3 సినిమాలే. మధ్యలో ఒక సినిమా ఏదో ప్రొడ్యూస్ చేశాడు, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. భలే భలే మగాడివి ఈస్ ఫిలిం నాని బికేమ్ స్టార్ అండ్ సైమల్టేనియస్లీ డైరెక్టర్ బికేమ్ స్టార్. గోపి సుందర్ ని తెలుగులోకి ఇంట్రొడ్యూస్ చేశారు ఈ సినిమాతో. ఓకే. అప్పటి నుంచి నాని గోపి సుందర్ పేరు కూడా 3 సినిమాలు లైన్ గా 3 సినిమాలు చేసుకుంటూ వచ్చారు. భలే ఉంటాయి కాంబినేషన్. కృష్ణ గారి ఇది మాత్రం బీటెక్ లో ఉన్నప్పుడు చెప్పు నాకు ఎలాగో అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు కొంత దాంట్లోకి కనెక్ట్ అయినట్టు ఉంటది, కొన్ని టైంలో అవసరం అనిపించినట్టు, లాస్ట్ కి మంచి ఓకే అన్నట్టు అనిపించింది నాకు. థియేటర్ లో చూసినప్పుడు ఎంగేజింగ్ గా ఉంటది మూవీ అంతా. కానీ సినిమా విషయానికి వస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటది తెలుసా అసలు. చిన్నపిల్లల కామెడీ గానీ, పృథ్వీరాజ్ అండ్ మనోడు మురళీ శర్మ గారి కామెడీ నాకు జేల్సీ గారు మొత్తం మళ్ళీ ఇష్టం బా. పేరు చెప్పాలంటే సయ్యద్ అబ్దుల్ అలాగే చెప్పుకుంటా
డేవిడ్ ఇబ్రహీం అంటే పేరు ఆ పాయింట్ కూడా లైక్ ఆ సీక్వెన్స్ మొత్తం బాగుంటది. అండ్ డేవిడ్ బాయ్ కడప కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. నా ఇల్లు పోయింది కనిపించట్లేదు. ఆ చిన్నపిల్లలు కూడా బాగా ఉంటాయి. మోర్ దెన్ దట్ ఆ సినిమాలో రిలేట్ అయ్యేది లవ్ ట్రాక్. అంటే చాలా మంది లైక్ టీనేజ్ లో గానీ ఆర్ దే విల్ హ్యావ్ దిస్ ఇంట్లో దాచడం అనేది వాళ్ళు ఫోన్లు మాట్లాడుకునేటప్పుడు అది చాలా మంది కనెక్ట్ అవుతుంది. సో అది రిలేట్ అయ్యే లవ్ ట్రాక్ ఉంటుంది. అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళది ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, అబ్బాయి గాడు ఊరికి ఒక పూర్ ఫ్యామిలీ, ఆడ అమ్మాయి వాళ్ళ అన్న ఒక పెద్ద టెర్రరిస్ట్ పోలీస్ లాంటి వాడు అదంటే నాకు అసలు దాని జోలికి కూడా లేదు చూసుకుంటా. దాంతో పాటు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్, వాడు దాన్ని గోకుతా అంటే వీడు దాన్ని గోకుతా అంటే. సో ఆ ట్రాక్ కూడా చాలా బాగుంటది. సో అందరు రిలేట్ అవుతారు. నెక్స్ట్ వచ్చింది అనురావపుడి సినిమాల్లో అందాల రాక్షసి తోపు సినిమా అంటారు కానీ కాదు. నాకు అందాల ప్రేమ ఇదేంటి సీతారామం తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ కాదనే బ్యూటిఫుల్ సినిమా. అంటే అందాల రాక్షసి సపరేట్ జానర్, అది ఓన్లీ కంప్లీట్ లవ్ స్టోరీ. అది కంప్లీట్ ఆర్ట్ ప్లస్ లవ్ స్టోరీ. అది ఆర్ట్ జానర్ కింద వస్తుంది. కామెడీ, కమర్షియల్, సాంగ్స్ అన్ని. సో నెక్స్ట్ వచ్చింది ఈ సినిమా తర్వాత వచ్చింది మణి శర్మ విత్ బీజిఎం గానీ సాంగ్స్ గానీ. టీజర్ లో స్పెక్ట్స్ మార్చేటప్పుడు బీజిఎం వస్తుంది, దానికి అమ్ముడుకోవచ్చు సినిమాకి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది. ఒక 100 సార్లు చూసింటా ఫోన్ లో. ప్రతి ఒక్క సీన్ మేము అట్లా కాదు, ఇంటికి వచ్చేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్ లో పీకే పానే ఉంది. బ్యాచ్ కాలేజ్ వెళ్ళాం సినిమాకి. బట్ లాస్ట్ లో ఆ ప్లాట్ ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడ అందరు మామూలుగా ఉండదు. అక్కడ మాత్రం చాలా భలే పేలింది సినిమా. అండ్ ఇది నానీస్ పర్ఫార్మెన్స్ ని లైక్ ఒక పర్ఫార్మెన్స్ ని అందరూ లైక్ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకొచ్చిన మూవీ నాకు అనిపించేది జెంటిల్మెన్. ఖచ్చితంగా. లైక్ అప్పుడు దాకా మంచి యాక్టర్ కొంతమందికి జెంటిల్మెన్ సినిమా ఎక్కదు. ఎందుకు? టీజర్ లోనే చెప్పేస్తారు హీఈస్ హీరో ఆర్ విలన్ అని చెప్పేసుకుంటా తీసుకొస్తారు. స్టార్టింగ్ నుంచి సినిమా హీరోగానే వెళ్తూ ఉంటది. మధ్యలో సచ్చాడు అనగానే ఏంటి సచ్చాడు అంటాడు, మళ్ళీ ఇంకో నాని ఉంటాడు, ఇంకో నాని స్టోరీ, మళ్ళా అక్కడ ఇంకో నాని ఫ్లాష్ బ్యాక్ ఉంటది. కానీ అది ఎక్కడ లైక్ మళ్ళీ అంత లాగింగ్ గా ఉండదు, ఏదే ఉండదు. సినిమా బాగుంది, ఎంగేజింగ్ గా ఉంటది. మళ్ళీ సినిమా అంతా ఎంగేజింగ్ గా ఉంటాయి, సాంగ్స్ బాగుంటాయి, కామెడీ బాగుంటది, అన్ని బాగుంటాయి. మళ్ళీ ఇది రొమాంటిక్ ప్లస్ థ్రిల్లర్ జానర్. అది ఇంటర్వల్ బ్లాక్ దగ్గర బీజిఎం పడుతుంది, అది హైలైట్. అది హైలైట్. బుజ్జిగాడు కళ్ళు మూసుకొని నేను ఫీల్ అవుతున్నా మ్యూజిక్ ని. మజ్ను, ద మోస్ట్ ఫేవరెట్. మజ్ను వాస్ కామెడీ వైస్ అండ్ ఆల్సో లైక్ ఒక టీచర్ లా ఉండి, టీచర్ అండ్ స్టూడెంట్స్ లవ్ స్టోరీ బాగుండింది. సినిమాలోనే బాగుంటుంది అన్న, బయట బాగోదు. సినిమాలోనే బాగుంది. సినిమాలోనే చూడండి. ఎందుకంటే మన బాయ్స్ టీచర్స్ మీద క్రష్ ఎక్కువ ఉంటది కదా, లేడీ టీచర్స్ పైన క్రష్ మంచిగా ఉంటది. గర్ల్స్ కి చాలా తక్కువ మంది, బట్ బాయ్స్ కి మంచిగా ఉంటది.
నెక్స్ట్ నేను లోకల్ నేను కమర్షియల్ హిట్. ఇది commercial. ఆ మిడిల్ క్లాస్ దరిద్రాన్ని మళ్ళా చూస్తుంటే నేను లోకల్ నాకు అనిపించింది కమర్షియల్ గా హిట్ అయింది. దాని తర్వాత నిన్ను కోరి. ఇది ఈ నేను రెండు కోరి. లైక్ నెక్స్ట్ సినిమాకి ఇవి కాస్త చాలా వరకు హెల్ప్ చేసాయి. హైప్ పెంచినాయి. ఆ బ్రేకప్ ఒకటి కమర్షియల్ నిన్ను కోరి బ్రేకప్ పాట దీనమ్మ అది పాడి 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 బా. నాకు నిన్ను కోరి సినిమాలో ఒక ఇది ఉంటది, ఏంటిది, ఏ బదులు చెప్పవే సాంగ్. బీటప్ 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 తో స్టార్ట్ అయ్యి సూదింగ్ ఎండ్ అయిపోతుంది. ఒక ఏదో ఒక పార్టీ సాంగ్ లాగా స్టార్ట్ అయిపోతుంది. ఏదో ఒక పార్టీ సాంగ్ లా స్టార్ట్ అయిపోతుంది, తర్వాత స్లోగా ఎండ్ అయిపోతుంది సాంగ్. అప్పుడు అమ్మ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం ఆ సాంగ్ అయితే మాత్రం. కానీ పిక్చరైజేషన్ కాస్త ట్రావెల్ పిక్చరైజేషన్ కాబట్టి, కానీ సాంగ్ ట్రావెల్ సాంగ్ లోకి వెళ్ళుద్ది. బట్ అక్కడ ఎమోషన్ నానీస్ క్యారెక్టర్ ఎమోషన్ కన్వే అవుతుంది. అండ్ గ్రే షేడ్ ఉన్న రోల్, మళ్ళా గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ నిన్ను కోరి కూడా సెకండ్ హాఫ్ లో గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఆ ఇయర్ లోనే మిడిల్ క్లాస్ అబ్బాయి డిసెంబర్, మళ్ళీ మిడిల్ క్లాస్ అబ్బాయి, మళ్ళీ ఇంకో కమర్షియల్. ఈ సినిమాకి మిగతా రెండు సినిమాలు ఫస్ట్ రావడం వల్ల నాని మీద లైక్ మార్కెట్ చాలా పెరిగింది. చాలా పెరిగింది, అయిపోయింది. ఒకటే ఇయర్ లో 3 సినిమాలు వచ్చాయి. నానీస్ ఇయర్ ఇయర్ 2017 ఇస్ నానీస్ ఇయర్. నేను ఫస్ట్ ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే హిట్ అయింది. అది నాని కెరియర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ గ్రాసర్, 55 crores సంథింగ్ కలెక్షన్ వచ్చింది. నిన్ను కోరి డీసెంట్ హిట్, బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఎంసీఏ ఈస్ బిగ్గెస్ట్ గ్రాసర్ నాని కెరియర్. మళ్ళీ అదే దాన్ని బ్రేక్ చేసాడు, నేను లోకల్ని బ్రేక్ చేశాడు. 70 crore గ్రాసర్. నిన్ను కోరి లాంటి ఎండింగ్ నేను ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు. నేను చూడలేదు, దాని ముందు వరకు చూడలేదు. దాని తర్వాత వచ్చి ఉండొచ్చు, నేను చూడకపోయి ఉండొచ్చు. కానీ నేను చూసినంత వరకు అయితే నిన్ను కోరి లాంటి ఎండింగ్ ఎక్కడ చూడలేదు నేను. అదే అంటాం కదా మనము, కొన్ని జానర్స్ నాని గాని ఇంట్రొడ్యూస్ చేయకపోయింటే, కొన్ని స్టోరీస్ ని నాని ఒకే చేయకపోయింటే ఆ స్టోరీస్ కాదేమో. కాదు, ఏది ఇప్పుడు దీనిలో చనిపోతాడు, చనిపోయినందుకు కొంతమందికి కనెక్ట్ అవ్వలేదు. ఇక లాస్ట్ లో నిన్ను కొని మధ్యలో ఫుల్ పెట్టి సెట్ అయిపోతారేమో అనుకున్నాను నేను. లాస్ట్ నివేత ఇంకా నాని దట్స్ గాన్ లైక్ దట్. సో యా, నాని డిడ్ ఫ్యూ మూవీస్ కొత్త తనాన్ని నాకు అనిపించుకున్నది. There, see. Iyan ni.